ఏమని? ఒరే ఎదవా, గుంపు లేని గుడి తెంపు లేని మొగోడు దేనికి పనికిరాడని. అందుకే తెంపు చేసే తినండి. అడిగి పండింది కాకులు తిన్నాయి. మయ్య చంపేయడం, నేను ఖర్చు పెట్టడం. తినండి. ఏమండి ఇంతేనా ఇంకేముందయ్యా? ఇదిగోండి సొమ్ము. ఎంత? ఇది 100 అండి. 100 అంటే 100 నీ 100 ఏందా డబ్బులు వేయటం? మీరు ఏమన్నారు? ఎవరు మీరేమో తీసిన ఏ వేసే దేశానికి తీసే పనే లేదు. తీసే పర్లేదా? అక్క అమ్మను పిలుస్తున్నా. అమ్మా పిలువు. ఎయ్యండు 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 అని ఏమిచ్చుకున్నారా? తీయండి తీయండి అంటే వేసేటప్పుడు ఓకే, తీసేటప్పుడు ఉండద్దండి. చూడండి, మా ఇంటికి వచ్చినప్పుడు మేము వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. ఏ వేసే దేశానికి తీసే పనే లేదు. అసలు తీవా? అమ్మా అమ్మా అంటే సొమ్మిచ్చినోడు ఊరుకుంటాడా? గుర్రము గెలికే వేయలేదు కదండి. ఎందుకమ్మా? ఒంగోలు పీక్కోని లాక్కోలాగా వచ్చింది. మా బాధలు మాకున్నాయి. ఆ టైలర్ గారిని చెప్పాను, పాయింట్ కొద్దిగా లూజ్గా పుట్టవే. ఆయన అన్నాడు, సుబ్బారావు నువ్వు వంగే పని ఏముంది, గల్లాపేట దగ్గర కూర్చోటమే అన్నారు. మా బాధలు మాకున్నాయి. చూసారా? తీవా తొందరగా వరస్ట్గా మాకు పరిస్థితి ఏంది అనుకోండి, టైలర్ గారి దగ్గర పోతే చాలా ముఖ్యంగా కవరప్ అయిపోద్ది. అదే మీకు పరిస్థితి ఏంది అనుకోండి, చా డబ్బుకు పోయినా చాటి ఎదురు ఇది వైద్యాన్ని పెంచగలదు. శ్రీరామచంద్ర ఈ ముస్తాఫంత మా కోసమా? ఆ భవానీ శంకర్ కోసం కాదు. భవానీ శంకర్ నీకుపోయింది మొత్త పడిపోయి దోర చెప్పుడు పడి ఏంటి అసలు ఆ మొహం ఏంటి? భవానీ శంకర్ తెలుసురా? నా ప్రేమ మా బావగారు సొమ్మంతా నా తిని ఏమో ఆయన మీద చూపిస్తున్నారా? నా డబ్బులు ఎందుకు ఏమైంది? అయిపోయిందిగా. ఏమండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? మా అక్కాయికి చీరలు తెస్తానన్నారు. ఏది పర్నాటి కోట? ఏది పర్నాటి కోట? చిత్ర నీకేం చెప్పలే నేను. ఏం చెప్పారు? అదే పైన సాగు బతుకుల్లో ఉన్నాడని కొట్టు కిందలో తాళం వేసి ఆసుపత్రికి ఇంటికి తిరుగుతున్నామని చెప్పలా? వాడి పొందలా ఉంది. సాగు అంటే సాగు కాదు, బతుకంటే బతుకు. సచ్చాడు అంటే సంతోషంగా లోపల పోవటం. బతికాడంటే ఆశలన్నీ వదులుకొని బయటికి రా. ఇప్పుడు పర్వాలేదు. నీ దయ వల్ల, మీ అమ్మగారి దయ వల్ల మయ్యకి ఆయాసం తగ్గి ఎక్కి వస్తున్నాయిగా. మీ అయ్య ఒంట్లో బాగోకపోతే మీరు ఎందుకు అంత సంతోషపడుతున్నారు? ఏ బుద్ధి? అన్ని అబద్ధాలు చెప్పకండి అక్క. నేను సాయంకాలం అమ్మ నేను దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు వీళ్ళ నాన్న కూడా వచ్చాడా? అమ్మ గుడిచాటు నుండి ఇలా వీళ్ళ నాన్న ఊరుకుండకుండా గుడిచాటుకు వెళ్ళాడు. అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుసమట్టండి మరి గంట సేపు సచ్చేవాడంటే బతికేవాడంటే ఏంటి ఆరోగ్యం బాగలేదుగా, గుడికి పోయి కొబ్బరికాయ పెట్టి వస్తానంటే సరేనన్నా. మళ్ళీ సచ్చినోడు కోరుకుంటూ మీ అమ్మ
అమ్మంట గుడిసాటు ఉంది ఇట్ట పెట్టిందంట. మయ్య గుడి ఎంత మాలి పోయినాక ఎంతసేపు మాట్లాడుకున్నారు. గంట సేపు మాట్లాడుతున్నారు. అయితే ముసలోడు కాదు, టైం బట్టి ఉండదు. అదే మాట్లాడుకుంటాం టైం. మా అమ్మ మాత్రం గుడికి అరే గుసగుసలు మీ అమ్మ ఏం చేసిందో, మయ్య ఏం చేశాడో పిల్ల వీరు తెలుసుకొని ఎల్లికలు పడి తేరగలేదు. గుడి పూజారి గారు ఫోన్ చేసి సుబ్బారావు ఇంకే ఉంది మీ అయ్య ఎల్లికలు పడి తేరగలేశారు, 4 మట్టులు తీసుకోరా మోసుకొని నసరాపేట హాస్పిటల్ తీసుకొచ్చి మరి ఏం చెప్పారు? డాక్టర్ గారు లేరు, ఆ, నర్సు గారు ఉన్నారు. అబ్బా. ఎందుకు? నీలాంటి మంచి మనిషి అడిగితే మాట తీసేసే మనిషి గారు. లే, ఏం మాట్లాడి? మరే మయ్యకి నోట్లో నోరు పెట్టి మయ్య లేచి కూర్చున్నాడు. సాయంత్రం వచ్చారు డాక్టర్ గారు, సాధారణ చేస్తారు మీరు. పరీక్ష చేసి ఏం పరీక్ష చేశాడు? రక్త పరీక్ష. ఏం తేల్చలేదండి. మరి ఏం చెప్పారండి? సాయంత్రం చెప్పాడు అసలు విషయం. ఏమన్నా? సుబ్బారావు మీ అయ్యకు మలేరియా కాదు, మలేరియా పిల్లలు. మాకెందుకు పద్ధతి ఏడ్చి గలియా అద్దు పొద్దు లేకుండా తిరిగే మీ పద్ధతి కానీ రాజేంద్ర మా పంప చుట్టూ చిగ్గులేదు. మీరు చెబుతున్నారు గాడి తప్పకుండా దానికి ఎయివే బూడిద మొహం పోయి లేదా పెడత మొహం పోయి ఏంటి నాదెంత సొమ్మండి. అయితే ఏం చేయండి ఏమండి కాడా సొమ్ము తినేటట్టు ఏముంది? చెయ్యి తీయండి. ఏమండి నా బాధ చెప్పుకుందామని పట్ట పిల్లలు ఇచ్చా. నేను రోజు రావటమా, నా ఎన్నికలకు మేము రావటమా, ఇక మేము పోవటమే కాదండి. వాళ్ళు ఏమంటున్నారు సుబ్బారావు చింతామణి ఇంటికి పోవటం రావటం పోవటం రావటం. ఎవరు రమ్మన్నారు నిన్ను? అసలు ఎవరమే లేదా? ఎవరు రమ్మన్నారు? మీరు ధర్మం ఆలోచించండి, మీరు ఆలోచించండి. నాకు ఇప్పుడు ఏమైనా జరిగిందా? ఏం జరగాలి? నాకు ఇప్పుడు ఏమైనా జరిగిందా? ఏముందని జరగాలి నీకు? నాకు ఇప్పుడు ఏమైనా న్యాయం జరిగిందా? న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఏమండి అమ్మాయి గారు ఏదో ఒకటి చేయండి, నాకు బాగా గుర్తుండేది. కొండ మీద పోతిగా నువ్వేదో చేయమన్నావు కదా బావా. నువ్వు చేసే పని కాదు, మరి అక్క చేస్తుంది. అది డబ్బులు వెళ్ళిపోతావు. ఇందాక చెప్పాక ఏమని? నువ్వు డబ్బులు జేబులో పెట్టుకొని రావాలి, ఇది సత్యం. డబ్బులు లేదు మేమేం చేయకూడదు. అసలు కుదరదండి. ఇప్పుడు మీకు తెలియదా? అసలు డబ్బులు ఉండాలి. ఏమండి ఏమి లేకుండా పోటీ మొక్కడి ఒకసారి బస్సు ఎక్కుతుంటే ఏమైంది? ఏమైందండి? మరి జనం దుర్రుకుంటారండి, ఆ మూట అనుకొని ఈ మూట కొట్టారు. అందుకని జేబులో పెట్టుకోవట్లా. ఈ వాకు నేను వెళ్ళాను. ఈయన డబ్బులు వద్దు, ఈయన వద్దు, ఆ గోడ నువ్వే పడ నేను పోతాను. నన్ను మటుకు ఓటు పంపించబాకండి. ఈయన మటుకి ఏదో ఒకటి జరగాల్సిందే. ఇంక వాదే పడుతుంది. ధర్మం ఆలోచించండి. ఎన్ని రోజుల నుంచి నాకు ఈ బాధ మీకేగా నా సొమ్మంతా పోగొట్టుకున్నానా? ఎంత పేలకి నా బాధలు ఆలోచించండి. ఇవాళ మటుకి
అమ్మ వచ్చింది. సొమ్ము తీసుకునేటప్పుడు తెలియదు అమ్మ వచ్చిద్దని. వరకు అంతవరకు చెప్పింది మా అమ్మ. అమ్మంటే నువ్వు చెప్పదు, మన బాగా పుట్టుగా తొందరగా ఎక్కిపోతే మేము ఇంకొక ఆయన వస్తాం. ఇవన్నీ ఖాళీ చేతులు, ఇవన్నీ ఖాళీ చేతులు. ఈ చెవులు కూడా ఏంటి? ఇంకేముంటాయి? ఏమండి, ఇంకేం మిగిలింది? నిన్ను నేను ముద్దుగా సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు సుబ్బులు సుబి 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 చూడల చిన్నవుడా నువ్వే కావా నువ్వే కావా అసలే నా మీద లేదా ఆపై కలగాలి కదా అసలే నా మీద లేదా ఆపై కలగాలి కదా అందుకే రాశాడు కదా ఇతరం కలుసుకునే ఏమండి? పై నీ బ్రతుకే మోదా ఏమండి? మోతండి, మోతే మోతండి, ఏమవుతుంది తాజాలో మోతండి. భాషామవుతుంది అదేంటి ఎలా ఆషాఢం మోతంటే మీకు తెలీదా? నాకు ఎప్పుడు చెప్పలేదేమమ్మ ఆషాఢం మోతంటే తెలీదా? తెలియదండి నేను ఎప్పుడు చెప్తున్నారా మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదమ్మ తాజాలో మోతంటే నాకు తెలియదు. ఆ